పశ్చిమ గోదావరి జిల్లాలోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని పంటలు సస్యశ్యామలం కానున్నాయి. పోలవరం కుడి కాలువ నుంచి పెదవేగి మండలం గుండేరు వాగు వద్ద లాకుల ద్వారా 100 క్యూసెక్ల నీటిని ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పూజా కార్యక్రమాలు చేసి విడుదల చేశారు. దీని ద్వారా దెందులూరు మండలంలోని 4000 ఎకరాలకు నీరు అందించి అక్కడ పండే పంటలను కాపాడనున్నారు. అదేవిధంగా 200 చెరువులను ఈ నీటితో నింపుతారు. ఎంతో కాలంగా పంటలు పండక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి పోలవరం కుడి కాలువ ద్వారా వచ్చే నీరు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. మొట్టమొదటిసారి రైతాంగానికి ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల బోర్లు కరెంటు పని లేకుండా సాగులోకి తీసుకొచ్చినటువంటి ఒక శుభ సందర్భం ఇది. జీవితంలో మన పిల్లల తరాన అటు రైతులు కానీ ఇటు ప్రభుత్వం కానీ చెప్పేటువంటి శాశ్వతమైనటువంటి ఒక పనిని ఈ రోజు చేసినందుకు నాకు ఎంతో తృప్తిగా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.